ఈరోజు మనం బ్యానర్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా Ctrl+N టైప్ చేస్తే మనకి ఒక బాక్స్ వస్తుంది. ఒక కొత్త ఫైల్ని తీసుకోవాలంటే మనం తీసుకోవాలి. ఇక్కడ మనం బోయనెగ్గస్ క్రియేషన్స్ అని పెడుతున్నానండి. నేను బోయనెగ్గస్ క్రియేషన్స్ బ్యానర్ ఒకవేళ మనం తయారు చేయాలనుకుంటే ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. అదే మీరు షాప్ కానీ లేకపోతే వెడ్డింగ్ బ్యానర్స్ కానీ ఏదైనా ఇదే ప్రొసీజర్ అండి. ఒక ఫ్లెక్స్ కనుక మనం తయారు చేయాలంటే ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూస్తున్నాను. నేను 8 feet పెడుతున్నాను. మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇంచెస్లో పెట్టుకోవాలి. మనం ఫస్ట్ వచ్చేసి ఇంచెస్లో పెట్టుకుని మనం ఎన్ని అడుగుల బ్యానర్ అయితే, సపోజ్ మన బ్యానర్ కనుక 5 feet విత్ ఉండి 3 feet ఒకవేళ కనుక హైట్ ఉందనుకోండి, మనం ఇక్కడ విత్ ప్లేస్లో ఏమో 5 అని పెట్టుకుంటాం, హైట్ ప్లేస్లో ఏమో 3 అని పెట్టుకుంటాం. ఇప్పుడు నా బ్యానర్ వచ్చేసి 8 feet విత్ వచ్చింది, హైట్ మాత్రం 2.5 ఉందండి. అది నిలబెట్టుకున్నాను. మనం ఎన్ని రకాలుగా పెట్టుకున్నా మనకి ఏ సైజులో కావాలన్నా బ్యానర్ డిజైన్ చేసుకోవచ్చు. 2.5 బాగాలేదు కాబట్టి మనం 3 అనే పెట్టుకోవచ్చు. రెజల్యూషన్ మాత్రం ఇక్కడ 600 పెట్టుకోవాలండి. ఒకవేళ ఫోటో కనుక మనం డిజైన్ చేసుకునేలాగైతే 300 సరిపోతుంది. కానీ ఒకవేళ బ్యానర్ కనుక తయారు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా 600 పెట్టుకోవాలి. నేను ఓకే చేస్తాను. ఇక్కడ మనకి ఒక ప్లెయిన్ సర్ఫేస్ అని వచ్చింది. ఇప్పుడు ప్లెయిన్ సర్ఫేస్లో నేను అంతకు ముందే తయారు చేసి పెట్టుకున్న ఈ బ్యానర్ తయారు చేసి పెట్టుకున్నానండి. సేమ్ ఇదే బ్యానర్ మనం ఇప్పుడు తయారు చేయబోతున్నాం. మనం బ్యాక్గ్రౌండ్ అనేది ఏదైనా పెట్టుకోవచ్చు. సపోజ్ ఇమేజెస్ పెట్టుకోవచ్చు, లేదా ఇదిగోండి బ్రష్ టూల్, దీని మీద క్లిక్ చేస్తే బ్రష్ టూల్ వస్తుంది. కొద్దిగా సైజ్ పెంచుకుందాం. మనం రెడ్ కలర్ పెట్టుకోవచ్చు, ఇలా రెడ్ కలర్ పేస్ట్ చేసుకోవచ్చు, లేదా మనం గ్రేడియంట్లో వెళ్తే మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. Ctrl+Z నొక్కితే మొత్తం పోతాయి కదండి, మనకు అంత తెలిసింది. నేను చెప్పేది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మనం ఒకవేళ కనుక ఏదన్నా సరే ఫ్లెక్స్ డిజైన్ చేయాలంటే, ఇప్పుడు నేను చేయబోయేది డిజైన్స్ గురించి కాబట్టి మంచి డిజైన్ ఏదైనా పెట్టుకోవచ్చు, లేకపోతే క్రియేటివిటీ పెట్టుకోవచ్చు, లేదా ఒకవేళ జ్యూస్ పార్లర్ అయితే కనుక వెనకాల ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, లేదా క్రిస్టియన్ బ్యానర్ అనుకోండి వెనకాల క్రాస్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ జ్యూసు, నెక్స్ట్ సోడా షాప్ అనుకోండి కూల్ డ్రింక్స్ పెట్టుకోవచ్చు. ఇలా రకరకాలుగా పెట్టుకోవచ్చు అండి. ఒకవేళ మ్యారేజెస్ కనుక అయితే వెనకాల మంచి సీనరిక్ బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకోవచ్చు. ఆ ఫ్లెక్స్ పర్పస్ని బట్టి మనం బ్యాక్గ్రౌండ్ కనుక చేంజ్ చేసుకుంటూ ఉంటాం. మనకి ఇది అదే అని కాదు కానండి, మనకి ఇప్పుడు మనం ఒకటని పెట్టలేం. పొజిషన్ బట్టి, అక్కడ సిచ్యువేషన్ బట్టి మనం సెట్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు నీకు ప్లెయిన్ పెట్టేస్తున్నాను నేను సింపుల్గా. ఇలా క్లిక్ చేశాక మనం అక్కడ న్యూ లేయర్ అని ఒకటి ఉంటుంది. న్యూ లేయర్లో రెడ్ పెట్టాను. రెడ్ పెట్టడం వల్ల ఇప్పుడు చూసారా, న్యూ లేయర్ పెట్టడం వల్ల సెపరేట్గా వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ న్యూ లేయర్ వచ్చింది కదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో న్యూ లేయర్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ దీన్ని మొత్తం ఇప్పుడు మనకి బ్లూ పెడదామండి. బ్లూ పెట్టేశాను. దీన్ని ఇలా తీసుకొచ్చాం అనుకోండి, వెనక్కి వచ్చి ఇప్పుడు మనం F నొక్కాం అనుకోండి, ఇలా అవుతుంది. అంటే ఇదొక ట్యాబు, ఇదొక ట్యాబు, ఇదొక ట్యాబు కదండి. ఈ 2 ట్యాబ్లు మామూలుగా ఇలా ఉంటే కనుక కలిసిపోతూ ఉంటాయి. అవి సెపరేట్ అవ్వాలంటే కనుక మనం F మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం టైప్ చేసుకోవాలి కదండి. ఇక్కడ కనుక మామూలుగా అయితే టెక్స్ట్ బార్ ఉపయోగించి మనం ఇక్కడ మనకి ఏ టైప్ అయితే ఆ టైప్, పల్లవి ఉంటుందండి, పల్లవి బోల్డ్ ఏదైనా టైప్ చేసుకున్నాం అనుకో, ఏదైనా టైప్ చేసుకుని షాప్ పేరు కానీ ఇలా సెట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ టైప్ చేసి ఉంచాను కాబట్టి
బోయినెగ్గెస్ క్రియేషన్స్ అనేది ఇందులో తీసుకొచ్చేస్తాం. మనం దీన్ని ఫాంట్ మార్చుకోవాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ మార్చుకోవచ్చు. కంట్రోల్ టీ క్లిక్ చేస్తే మనకి అడ్జస్ట్మెంట్ అనేది వస్తుందండి. ఇలాగా ఇప్పుడు మనం బోయినెగ్గెస్ క్రియేషన్స్ అని ఇంగ్లీష్లో కూడా మనం పెడదాం. కొంచెం క్రియేటివ్గా థింక్ చేస్తే మనకి ఒకవేళ ప్లెయిన్గా బ్యాక్గ్రౌండ్లోనే మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. చూసారా ఇక్కడ ఇవన్నీ నేను చేసిన బ్లాగ్స్ అన్నమాట. ఇదో బ్లాక్, ఇదో బ్లాక్, ఇదో బ్లాక్. మనం ఇలాగా దీని వెనకాల రకరకాలుగా పెట్టుకుని మనం బ్యానర్ తయారు చేసుకోవచ్చు, ఇమేజెస్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకా మోడరేటివ్గా ఇన్నోటి థాట్స్తో మనం ఏం చేయాలనుకున్నా మన బ్యానర్ని సెలెక్ట్ చేసుకుంటూ ఎఫెక్ట్స్ పెట్టుకుంటూ వెక్టర్స్ పెట్టుకుంటూ రకరకాలుగా చేసుకుని ఫైనల్గా కంట్రోల్ ఎస్ మీద క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ ముందే మనం టైప్ చేసుకున్నాను బోయినెగ్గెస్ క్రియేషన్స్ అని. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. మనకి ఫోటోషాప్లో జేపీఈజీలో సేవ్ చేసుకోవాలి. జేపీఈజీలో సేవ్ చేసుకున్నాక 12 MBలో చేసుకోవాలి. 12 దాంట్లో చేసుకున్నాక మనకి ఈ బోయినెగ్గెస్ అనే ఫైల్ అనేది సేవ్ అయిపోతుంది. ఇలా సేవ్ చేసుకున్నాక దీన్ని మనం ప్రింటింగ్ ఇచ్చేస్తే ప్రింట్ అయిపోతుందండి. సో ఇదండి మనం ఒక ఫ్లెక్స్ కనుక ఎలా డిజైన్ చేయాలో సింపుల్గా మనం చిన్న ఫంక్షన్స్ కానీ లేదా బర్త్డే పార్టీస్ కానీ ఇలా మనం ఫ్లెక్స్